దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు నన్ను, నా కుటుంబాలను, సంఘాలను కాపాడి సజీవులుగా ఉంచి ఈరోజు ఈ పునరుద్ధరణ ఆరాధనలో ఈ విధంగా దేవుని మందిరంలో ఉండే కృపను, ధన్యతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములకు వెళదాం. ఈరోజు ఏ ఆదివారం అంట? ఏ ఆదివారం? మట్టల ఆదివారం. ఏ మట్టలు? కొబ్బరి మట్టల లేకపోతే ఈత మట్టల? ఏ మట్టలు? ఈత మట్టలు. అసలు ఏ మట్టలు? ఒకసారి అది వాక్యం చదువుకుని ఆ తర్వాత మనం లేఖనాల్లోకి వెళితే మనకి అప్పుడు పూర్తిగా వివరంగా అర్థమవుతుంది. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఇప్పుడు చెప్పండి, ఏ మాటలు అయ్యి? ఈత మాటలు అన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈత మాటలని బతికేశారమ్మా మీరు. ఖర్జూరపు మట్టలు, వస్త్రాలు, రోడ్డు పక్కన ఉన్న కొమ్మలు సమస్తాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పరిచారంట. ఈ ఖర్జూరపు మట్టలు వారు చేత్తో పట్టుకుని వారు నడుచుకుంటూ వారు ఏం పలుకుతున్నారంట? జయము ఎవరికి? ఇశ్రాయేలు రాజుకి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది ఈరోజు మనము నేర్చుకునే పాఠం ఏంటిదంటే, ఈ మట్లాది వారము యేసు ప్రభు వారు ప్రయాణం ఎలాగున్నది, ఎక్కడికి వస్తున్నాడు, దేని మీద ప్రయాణమై వస్తున్నాడు, ఆయన వెంట వస్తున్న మనుషులు, బాలురు, పిల్లలు, ఇంకనేక మంది ఏమేమి చేస్తున్నారో ఈ మాటలన్నీ కూడా మనము ఈరోజు కొద్ది సమయము నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల గాడిదలు కనబడుతున్నాయి. యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కాడా, గాడిద పిల్ల మీద ఎక్కాడా? చెప్పండి. గాడిద మీద ఎక్కాడా, గాడిద పిల్ల మీద ఎక్కాడా? గాడిద మీద ఎక్కాడా, గాడిద పిల్ల మీద ఎక్కాడా? గాడిద పిల్ల మీద ఎక్కాడు. ఆయన ఇప్పుకు రమ్మంది, రెండు ఇప్పుకు రండి, మీకు కనబడుతున్న ఊరు వెళ్ళి ఆ ఎదురుగా గాడిదయు దానితో పాటు దాని పిల్లయు కట్టబడి ఉంటుంది, దానిని విడదీసి నా దగ్గరకు తీసుకురండి అని యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్పి ఎదురుగా కనబడుతున్న గ్రామానికి పంపించాడు. యేసు ప్రభువారు ప్రయాణం చేసింది గాడిద పిల్ల మీద ప్రయాణం చేశాడంట. మనుషులు ఎవరైనా సరే, గొప్ప అధికారులు కానీ, లేకపోతే పేరు ప్రతిష్టలు ఉన్నవారు కానీ, నాయకులు కానీ, రాజులు కానీ, అనేక మంది కూడా ప్రయాణం చేసేది గుర్రాల మీదనో, ఒంటెల మీదనో, ఇంకా విలువైన రథముల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు ప్రయాణం చేసే దేని మీదంట? గాడిద పిల్ల మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఈ గాడిద పిల్ల మీద ప్రయాణం చేయటానికి ఏంటిదయ్యే కారణం అంటే, ఆ గాడిద పరిగెత్తదు, నిదానంగా వెళతా ఉంటుంది. అది వెళుతున్నప్పుడు అనేక మంది ప్రజలు యేసు ప్రభువారిని కీర్తిస్తూ ఉన్నారు, ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు సాత్వికుడై ఉన్నాడు. దానికి గుర్తు ఏంటిదంటే గాడిదను చూపిస్తున్నారు. నిదానమైన జీవితము, నెమ్మది కలిగిన జీవితము, ప్రజలు ఏ విధంగా అయితే నడవాలని కోరుకుంటున్నారో ఆ గాడిద కూడా వీరి ఆలోచన ప్రకారంగా నడుస్తూనే ఉన్నది. ఈ విధమైన జీవితము కలిగినది. అంటే యేసు ప్రభువారు చెప్పినట్లుగాను శిష్యులు నడిపిస్తున్నట్లుగా ఆ గాడిద ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ఈ విధమైన గాడిదలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. తెల్ల గాడిదలు ఉన్నాయి,
కంచర గాడిదలు ఉన్నాయి, మగ గాడిదలు ఉన్నాయి, ఆడ గాడిదలు ఉన్నాయి, ఇంకా అనేకమైనది బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. మనం తిట్టుకునే గాడిదలు కాదు, కానీ ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో కనబడుతున్నవి. గాడిదలు అవి కొన్నిసార్లు యుద్ధాలకు ఉపయోగిస్తారు, బరువులు లాగటానికి ఉపయోగిస్తారు. కొన్నిసార్లు కొంతమంది పాత నిబంధన గ్రంథంలో బిలాము లాంటి వారు గాడిద మీద ప్రయాణం చేసేవారు ఉంటారు. తెల్ల గాడిదలు వచ్చి రాజు కుమారులు వినియోగించుకుంటూ దాని మీద తెల్ల గాడిదలు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలాగ అనేక మంది కూడా బైబిల్ గ్రంథంలో గాడిదలు ఉపయోగపడుతున్నాయి. కేవలము మనుషులకే కాదు, కానీ యేసు ప్రభు వారికి కూడా ఆ దినములలో ఆ గాడిద ఎంతో ఉపయోగపడిందని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నది. అనేక మంది పాత నిబంధన గ్రంథంలో ఆస్తులేంటిది, పాత నిబంధన గ్రంథంలో వారు సంపాదించుకున్నది ఏంటిది అని ఆలోచన చేస్తే పశువులు, వాటిలో ప్రధానంగా వారు చూస్తే గాడిదలను సంపాదించుకున్నారు. అనేకమైన వందల గాడిదలు వారి జీవితంలో కలిగి ఉన్నట్లు పాత నిబంధన గ్రంథంలో అనేకల భక్తుల చరిత్రలో మనం చూస్తున్నాం. గిద్యోను కాలము తర్వాత ఒక వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించబడ్డాడంట. అతని పేరు యాయీరు. ఇతడు ఇశ్రాయేలు ప్రజలను 22 సంవత్సరాలు పరిపాలించాడు. వారికి కలిగిన బిడ్డలు ఎంతమంది అంటే 30 మంది కుమారులు. ఈ 30 మంది కుమారులు ఎలాంటి జీవితం అంటే గాడిదల మీద ఎక్కి ప్రయాణం చేసేవారంట. ఈ 30 మందికి 30 గాడిదలు ఉన్నాయి. ఈ 30 మందికి 30 ఊర్లు ఉన్నాయి. ఈ 30 మంది కూడా ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఊర్లన్నీ కూడా సంచరిస్తూ ఉండేవారు. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాము కదా, గాడిదల మీద రాజకుమారులు ప్రయాణం చేస్తూ ఉంటారు. దీని మీద ప్రయాణం చేయవారు అనేక మంది గ్రంథాల్లో కనబడుతున్నారు, చరిత్రలో ఉంటున్నారు. ఇటువంటి గాడిదలు వారి ఆనాటి కాలంలో ఆ దినంలో ఉన్న ప్రజలకి ఐశ్వర్యము, సంపద, ధనము, వారు చేస్తున్న ప్రతి పనిని కూడా ఈ గాడిదలో చేయించడము, వాటిని బట్టి వారి జీవన విధానమును కొనసాగించడము బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందుని బట్టి ఈ రాజకుమారులు ఎక్కువగా వాటి మీద ప్రయాణం చేస్తూ వాటి మీద వారు ప్రయాణం ముందు కొనసాగుతూ అనేక చోటలకి వెళుతూ ఉండేవారు ఈ గాడిదల మీద మాత్రమే. ఇవి విలువైనవి, శ్రేష్టమైనవని బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నది. ఒక మాటను చదువుకుందామా? బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. భూమి సేద్యము చేయు ఎడ్లను, లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తినును. గాడిదలు మేత ఏంటిదంటే ఇక్కడ కనబడుతుంది, చాటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించిన ఉప్పుతో కలిపిన దానిని ఇవి తినును. ఇటువంటి ఆహారం తినటమే కాదు, కానీ దేనికి వాడతారంటే భూమిని సేద్యపరచటకు కూడా ఈ గాడిదలను ఉపయోగిస్తూ ఉన్నారంట. ఈ గాడిదలు ఉపయోగపడుతున్నాయని ఇక్కడ యెషయా గ్రంథంలో ఈ భక్తుడు, ఈ ప్రవక్త రాస్తున్నాడు. మన జీవితంలో చూసినట్లయితే గాడిదే కదా అని చెప్పి ఎవరు కూడా పెద్దగా దానికి ఘనతనివ్వరు, ఎవరు దానికి గౌరవం ఇవ్వరు. గాడిద కదా అని చెప్పి కొన్నిసార్లు చూసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మన యేసు ప్రయాణించింది గాడిద మీద ప్రయాణం చేస్తూ యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా! యెరూషలేమునకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక కుమారుడు తన తల్లిని అడుగుతున్నాడు. గాడిదను చూసినప్పుడు ఇతని గంట జాలి కలిగినదంట. దాని ముఖము దీనంగా ఉంటుందంట. అది దీనత్వం కలిగి, తగ్గింపు జీవితం కలిగి చూస్తున్నట్లే కనబడుతుందంట. ఈ వచ్చి తన తల్లితో చెప్తున్నాడు, అమ్మ గాడిదను చూస్తుంటే దీనత్వం కనబడుతుంది, గాడిదను చూస్తుంటే అది ఏ విధంగా ఉన్నదంటే చాలా విధేయత కలిగి తగ్గింపు జీవితంలో కనబడుతుంది అని తెలియపరుస్తున్నాడు. గాడిద ముఖం ఎలా ఉంటుందండి చెప్పండి? గాడిద ముఖం ఎలా ఉంటుంది? బోరుగా ఉంటుంది. అడుగుతారేడమ్మా, గాడిద ముఖం ఎలా ఉంటుంది? బారుగా ఉంటుంది. అది ఆ బారుగా ఉండడు దాన్ని బట్టే కదా సంసోను 1000 మందిని దేంతో చంపాడంట? గాడిద దవడ ఎముకను తీసుకొని
1000 మందిని హతమార్చినట్లు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఎందుకంటే సంసోను తన జీవితంలో దేవుని ఆత్మను పొందుకున్నాడు, దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారు. యోధా వారు చెప్తున్నారు, అయ్యా మీ మీదకి ఫిలిస్తీన్లు వస్తున్నారు, ఫిలిస్తీన్లు దండు మీ మీదకి వస్తున్నది, మిమ్మల్ని హతమార్చడానికి వారు రాబోతున్నారు. ఈ సంసోను అప్పటికే కట్టబడి ఉన్నాడు. అటువంటి సమయంలో అతనికి కట్టబడిన ప్రతి త్రాళ్లను కూడా తెంపివేసినప్పుడు అతని జీవితంలో బలవంతుడై దేవుని ఆత్మ అభిషేకము పొందుకొని లేచి గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని హతమార్చాడంట. హల్లెలూయా! 1000 మంది ప్రాణాలు తీశాడు. ఈయన శక్తిమంతుడు. ఆయుధము కాదు పట్టుకున్నది, ఖడ్గము కాదు పట్టుకున్నది, తన జీవితంలో ఏది లోకపరమైనది కాదు పట్టుకున్నది. దేవుడు ఏదైతే తన ఆత్మలో తెలియపరుస్తున్నాడో అటువంటి ఆత్మ కలిగిన ఈ సంసోను తన జీవితంలో ఈ గాడిదను బట్టి దవడ ఎముకడు తీసుకొని పట్టుకుని ఆయన ఫిలిస్తీయులందరినీ కూడా 1000 మందిని హతమార్చాడు. అందుకనే గాడిద మొహము బారుగా ఉంటుంది. ఈయన పిల్లవాడు ఆ మొహం చూసి దాని మొహం బారుగా ఉంటుంది, దీనత్వం కలిగి ఉంటుందని సెలవిస్తున్నాడు. బాబు నువ్వు చెప్పింది కరెక్టే, గాడిద మొహము దీనంగా ఉంటుంది, తగ్గింపుతో జీవితం కూడి ఉంటుంది. ఎందుకంటే అది బరువులు మోస్తూనే ఉంటుంది. అందుని చెప్పి ఆఖరిగా అంటుంది, అయ్యా అది దీనంగా ఉండవచ్చు, నెమ్మదిగా ఉండవచ్చు, బాబు దాని వెనకాల నుంచో మాకయ్యా. ఏమవుతుంది దాని వెనకాల నుంచుంటే, గాడిద వెనకాల నుంచుంటే అది దీనత్వంగా ముందుకు పోయి వెనక తన్నిద్ది, ఈ మూతి ఇట్టా పోతుంది. అందుకని దాని వెనకాల ఉంచామాకయ్యా. అది దీనత్వంగా ఉండవచ్చు, తగ్గింపు జీవితం ఉండవచ్చు, అది మంచిగా కనబడవచ్చు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. గాడిదని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇలాగ మనము పాత నిబంధన గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు నేర్చుకున్న తర్వాత తదుపరి మనము యేసు ప్రభువు వారి ప్రయాణమును కొనసాగింపు దాని గురించి చూద్దాం. ఈ సంసోను చేసిన యుద్ధమును బట్టి ఫిలిస్తీన్లందరూ ఓడిపోతున్నారు. వారు ఆ సమయంలో అనుకున్నారు, సంసోను కట్టబడి ఉన్నాడు, మా చేతికి ఆయన దొరకబోతున్నాడు, ఈ సంసోను బట్టి ఇతడి ప్రాణం ఈ దినమే తీయబోతున్నామని తమ మనసులో ఆలోచన కలిగి ఉన్నారు. అటువంటి సమయంలో చెప్పబడుతుంది, సంసోను నీ మీదకి శత్రువులు వస్తున్నారనగా అతడు వెంటనే లేచి ఆ ఎముకను తీసుకుని శత్రువులందరినీ చెదరగొడుతున్నాడు. వారి ప్రాణాలు తీస్తున్నారు. వారి జీవితంలో ఎవరైతే ఈ విధంగా సంసోను మీద తిరుగుబాటు చేయాలనుకున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఇతడు లేచి ఆ గాడిద దవడ ఎముకను తీసుకుని 1000 మందిని హతమార్చాడు. అతని జీవితానికి ఏది తీసుకోలేదు. పశువుల్లో కానీ జంతువుల్లో కానీ చాలా రకాలు ఉండవచ్చు, కానీ గాడిద దవడ ఎముకను చాలా గట్టితనంగా ఉంటుంది. దాన్ని తీసుకుని ఆయన 1000 మందిని, ఒకరిని కాదు ఇద్దరిని కాదు, ఇంతమందిని చంపి సంసోను బలవంతుడిగా నిరూపించుకున్నాడు. ఎవరి ద్వారా అంటే దేవుని ఆత్మ వలన మాత్రమే. హల్లెలూయా! దేవుని ఆత్మ వలన మాత్రమే ఈ సంసోను యుద్ధము చేయగలిగాడు. అటువంటి యుద్ధ శూరుడైన ఈ సంసోను జీవితంలో ఈ విధంగా రాయబడుతున్నది, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు, ఆయన బలవంతుడై ఉన్నాడు. తన చేతులు అటువంటి ఎముకను తీసుకుని ప్రాణములు తీసివేస్తున్నాడు. మనం ఈ పగటి కాలసం నేర్చుకుంటున్న మాటలు బట్టి మనం తెలుసుకోవాల్సి ఏంటిదంటే, మనకంటే శక్తిమంతుడు మన దేవుడైన యెహోవా మాత్రమే. హల్లెలూయా! ఆయన మాత్రమే మనకంటే శక్తిమంతుడు. ఆయన ఏ గాడిద దవడ ఎముక పెట్టుకో అవసరం లేదు, ఏది కూడా అతని జీవితానికి ఏది అవసరం లేదు. నోటి మాటతోనే, కను సైకలతోనే దేవుని యొక్క శ్వాసను విడువగా భూమి అంతా కూడా కదిలించబడుతున్నాయి. పర్వతము పునాదులు వణుకుతూ ఉన్నాయి. అన్నీ కూడా కొండలు సహితము కూడా పారిపోతూ ఉన్నాయి. కారణం ఏంటిదంటే తన ఊపిరి వడిగా విడవగా. దేవునికి ఆయుధం అవసరం లేదు, తన నోటి మాట ఒక ఆయుధము వంటిదంట. తన నోటి మాటను బట్టి దేవుడు సృష్టిని సహితము కూడా ఆయన తన జీవితంలో ఈ విధంగా శాసిస్తూ ఉన్నాడు. సృష్టిని సహితము కూడా యేసు ప్రభువారు ఈ విధంగా సమస్తము కూడా సృష్టికర్తగా ఆయన ఉన్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నది. ఇటువంటి సమయంలో గాడిదను పాత నిబంధన గ్రంథంలో బరువులు మోయటానికి ఉపయోగిస్తూ ప్రతి ఇంటిలో కూడా గాడిదలు ఉన్నాయి. ప్రతి ఇంటిలో కూడా వారి సంపద ప్రకారం 100 గాడిదలు 1000 గాడిదలను వారు పెంచుకుంటూ ఉండేవారు.
అనేక మంది గాడిదల మీద పాత నిబంధన గ్రంథంలో ప్రయాణం చేస్తూ యుద్ధానికి వెళుతూ ఉండేవారు. కంచర గాడిద మీద యుద్ధానికి వెళుతూ ప్రయాణం చేసేవారు అనేక మంది కనబడుతున్నారు. వారు ప్రయాణం చేయటమే కాదు, వారు జీవితంలో యుద్ధము చేయటానికి ఆ గాడిదను ఉపయోగించుకుంటూ ఉండేవారు. కొన్ని సందర్భంలో కంచర గాడిద పరిగెడుతూ ఉండేది. అది అటు ఇటు చూడదు, ఎక్కడికి వెళ్ళాలో యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ యుద్ధం ముగించుకుని మరలా తిరిగి వస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా గాడిద ఆగదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో అనేక మంది యుద్ధాలకు ఇటువంటి కంచర గాడిదలు వాడుతూ ఉండేవారు. ఈ గాడిదలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. మనము ఏ విధంగా ఉండాలి? యేసు ప్రభువారు చెప్తున్న గాడిద ఏ విధంగా ఉన్నదంటే, కట్టబడి ఉన్న గాడిదను విడిపించుకుని నా యొద్దకు తీసుకురండి. ఈ మాట బైబిల్ గ్రంథంలో ప్రవచన రూపంలో ఉన్నది. ఆ తదుపరి యేసు ప్రభువారి యొక్క జీవిత విధానమును మనం చూద్దాము. జకరియా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము. జకరియా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. సియోను నివాసులారా, యెరూషలేము వాసులారా, మీరందరూ కూడా ఆలకించండి. నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు ఆయన వచ్చుచున్నాడు, మీ యొద్దకు రాబోతున్నాడని ఈ జకరియా ప్రవచన గ్రంథంలో ఒక ప్రవచన రూపంకి మాటను రాయబడి ఉన్నది. అందుని బట్టి ఈ ప్రవచనం ఎప్పుడైతే రాయబడి ఉన్నదో దానిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మనం మత్తయి సువార్తలోకి వద్దాం. అక్కడ 21వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతూ ఉన్నది. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారితో చెప్పుడి. హల్లెలూయా. ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవచనం ఇదే ప్రవచనం. ఏది? జకరియా ప్రవచన గ్రంథంలో చదివాం కదా. సియోను నివాసులారా అని రాస్తున్నాడు. ఆ మాట ఇక్కడ రాయబడుతున్నది. ప్రవక్తలు వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. అదేవనగా యేసు ప్రభువారంట సాత్వికుడై గాడిదను భారవాహక పశుపులైన చిన్న గాడిదనికి నీ యొద్దకు ఆయన వచ్చుచున్నాడు. ఇది ప్రవచనము. ఈ ప్రవచనము పాత నిబంధన గ్రంథంలో ఉంది. అది నిజముగా యేసు ప్రభువారి కాలంలో నెరవేర్చబడినది. ఇక 21వ అధ్యాయము 1వ వచనం నుంచి రాయబడుతున్నది. యేసు ప్రభువారు యెరూషలేమునకు సమీపిస్తున్నారు, ఆయన అక్కడికి వస్తున్నారని తెలపబడినప్పుడు తన శిష్యులకు తెలిపబడుతున్నది. వారిని పిలిచి అంటున్నాడు, మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి. అక్కడ వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడుదును. వాటి విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇక్కడ రాయబడుతున్న మాట, గాడిదను పిల్ల తీసుకుని వాటిని విడిపించుకుని తోలుకొని నా యొద్దకు రండి. ఈ గాడిద పిల్లయు అక్కడ కట్టబడి ఉన్నది. ఎప్పుడైతే కట్టబడి ఉన్నదో యేసు ప్రభువారి వలన రెండింటికి విడుదల వస్తున్నది. గాడిద పిల్లలను వీటిని ఎప్పుడు కూడా ఊరిలో ఉన్నవారు ఎవరు కూడా విడిచిపెట్టరు. వాటిని ప్రజల మధ్యకి తోలరు. వాటిని ఎప్పుడు కూడా కట్టివేసి ఉంచుతారు. అంటే ఈ గాడిదయు బంధకముల చేత కట్టబడి ఉన్నది. వాటికి విడుదల వచ్చు సమయం ఆసన్నమైనది. బంధకములన్నీ కూడా విడిపించబడు ఆ సమయం ఆసన్నమైనది.
వాటి మీద యేసు ప్రభువారు కూర్చొని ప్రయాణం చేస్తూ యెరూషలేమునకు వెళ్ళు దినము సమీపించబోతున్నది. ఆ గాడిదలు అనుకోవచ్చు, ఎంతకాలము యజమానుడు మమ్మల్ని కట్టివేసి ఉంచుతున్నాడు, ఎంతకాలం మేము కట్టబడి ఉండాలి, మా జీవితానికి ఎప్పుడు విడుదల వస్తుంది, మేము ఎప్పుడు బయటికి వెళతాము, ఎప్పుడు మా జీవితానికి సంపూర్ణము బంధకములు తెగిపోతాయి అన్ని వాటి అనుకోవచ్చు. అటువంటి సమయంలో యేసు ప్రభువారు ఎప్పుడైతే వచ్చాడో ఆ బంధకములు తెగిపోయే సమయము, వాటికి విడుదల వచ్చే సమయము, వాటిని విడిపించి కట్టబడి ఉన్న గాడిదలను మీరు వాటిని విడుదల చేసి నా దగ్గరకు తీసుకురండి. ఆ గాడిదలు సంతోషిస్తున్నాయి, ఎందుకంటే కట్టబడిన గాడిదలకు విడుదల వస్తున్నదంట. కట్టబడిన గాడిదలన్నిటినీ ఆ రెండింటిని విడిపించి యేసు ప్రభువారి దగ్గరికి, అనగా సృష్టికర్త అయిన యేసు నద్దకు అవి వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో అనేక బంధకముల ద్వారా ఎప్పటి నుంచో కట్టబడుతూ ఉంటాము. అనేకమైన శ్రమలలో నుంచి మన జీవితాలు బయటికి రావాలని కొన్నిసార్లు అనుకుంటాం. ఈ గాడిదలు ఎప్పుడు విడుదల వచ్చిందంటే యేసు వచ్చిన తర్వాత మాత్రమే. యేసు ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చాడో ఆ గాడిద పిల్లకు విడుదల వచ్చింది. మనకి ఎప్పుడు విడుదల వస్తుందండి? యేసు ప్రభువారు మన యొద్ద ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవుడు మన యొద్ద ఉన్నప్పుడు, ఆయన మన యొద్ద నిలిచి ఉన్నప్పుడు మన జీవితానికి అప్పుడు విడుదల వస్తుంది. కొన్నిసార్లు బంధకముల ద్వారా మనం కట్టబడుతుంటాం, బంధకముల ద్వారా మన జీవితాలు కట్టబడుతూ ఉంటాయి, బంధకములు మన జీవితాన్ని దినదినమో కూడా పీడిస్తూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఎప్పుడండి విడుదల వచ్చేది? మా బంధకములు ఎప్పుడు తరిగిపోతూ ఉంటాయి. మా జీవితాలు బంధించబడిన మా జీవితానికి దేవుడు ఎటువంటి సంతోషం ఇవ్వగలడు, ఎటువంటి ఆనందం ఇవ్వగలడు అంటే ఆయన వచ్చినప్పుడు మాత్రమే మన బంధకములన్నీ కూడా తెగిపోబోతున్నాయి. హల్లెలూయా! యేసు ప్రభువారు ఆ దినమున రాబోతున్నారు. ఆయన లేఖనాల్లో చెప్పబడుతున్నది, ఆయన వచ్చే వరకు మన జీవితానికి కొన్నిసార్లు దుఃఖమేనంట, కొన్నిసార్లు ఈ లోకంలో మనకి బాధలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మన జీవితంలో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎప్పుడంటే మా జీవితానికి సంతోషం అంటే ఆయన వచ్చినప్పుడు, కడబోర శబ్దము మనకి వినపడినప్పుడు, ఆ బోర శబ్దం మన చెవిని పడినప్పుడు, ఈ లోకానికి యేసు రానయ్యున్నప్పుడు, రాజుగా ఈ లోకానికి ఎప్పుడైతే ఆయన రాబోతున్నాడో అటువంటి సమయంలో ఆయన వస్తున్న తరుణములో మన జీవితంలో ఉన్నవన్నీ కూడా త్రెంచివేయబడి తనతో పాటు మనందరం అక్కడికి వెళతాము. అక్కడ ఉన్నది నిత్య సంతోషము, నిత్యము ఆనందం అక్కడ దాచబడి ఉన్నది. మన జీవితంలో అప్పటి వరకు కూడా ఈ లోకంలో కొన్నిసార్లు బంధకముల ద్వారా మనం కట్టబడి ఉంటాము. కొన్నిసార్లు బంధకములు మన జీవితాన్ని అనేక విధములుగా కృంగదీస్తూ ఉంటాయి. వాటి నుంచి విడిపించేవాడు మన దేవుడైన యెహోవా మాత్రమే. ఈ కట్టబడిన గాడిదలు ఈ రెండు కూడా విడిపించబడాలి అంటే యేసు రావాలి. యేసు ఎప్పుడైతే వస్తాడో అప్పుడే ప్రజలకు విడుదలంట. యేసు ఎప్పుడైతే వస్తాడో అప్పుడే ప్రజలందరికీ సంపూర్ణమైన బంధకములు త్రెంచబడుతూ ఉంటాయి, సంఖ్యలు త్రెంచబడుతూ ఉంటాయి. ఎవరి ద్వారా అంటే యేసు వచ్చుట ద్వారా మాత్రమే. ఆయన శిష్యులందరూ పంపించి కట్టబడి ఉన్న గాడిద నా యొద్దకు తీసుకురండి, దానితో పాటు దాని పిల్లను కూడా విడిపించుకొని తీసుకురండి. ఒకవేళ ఓడ తీస్తున్నప్పుడు ఎవరైనా సరే ఇది ఎందుకు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పవలసినదంటే మా ప్రభువునకు కావాల్సి ఉన్నది. ఈ మాట చెప్పండి అన్నారు. యేసు ప్రభువారు శిష్యులందరికీ ప్రకటించి, కనబడుతున్న గ్రామానికి మీరు వెళ్ళండి. వారు వెళ్ళారు. వారు ఎదురుగా కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్లయో కనబడింది. కట్టబడి ఉన్న వాటిని ఓడదీస్తూ ఉండగా యేసు ప్రభువారు చెప్పినట్లుగానే అక్కడ వారు అడుగుతున్నారు, దేనికి ఓడదీస్తున్నారు? ఇవి మా ప్రభువునకు కావాల్సి ఉన్నది. హల్లెలూయా! 3వ వచనం ఉన్నది, ఎవడైనానో మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావాల్సి ఉన్నవని చెప్పవలెను. అతడు వెంటనే వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. పశువులను ఓడదీస్తున్నప్పుడు ఏంటిది మీరు చేస్తున్న పని అని అడిగితే
ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి. ఆయనే బయట వరకు తోలి వాటిని పంపిస్తాడు. ఆ రెండింటిని తీసుకురండి. చెప్పకోకుండా పశువులను బయట వాళ్ళు వచ్చి వడదెత్తి ఊరుకుంటారా? ఎవరో మొక్కుమొహం తెలియని వాళ్ళు వచ్చి మీ గేదల్లో లేకపోతే మీకు కలిగి ఉన్న వాటిని ఓడదీస్తే మీరేం చేస్తారు? గడ్డం కింద చేసి ఎటు చూస్తారా? మరి ఏం చేస్తారు? ఏయ్ ఏంటి ఓడదెత్తున్నావు? ఎవడో నువ్వు? ఇక ఏ మాట వస్తుందో తెలియదండి మన నోటికి. ఇక ఈ మధ్యన హోలీ పండుగ అయిపోయింది, అవ్వలేదా? రేపు కదా, రేపు డబ్బులకి వస్తున్నారు. వస్తున్నప్పుడు వారి ఇంటికి వచ్చి పిలిచారు. నేను బయటకు వచ్చే గ్యాప్లో కాలింగ్ బెల్ అదే పని నొక్కుతా ఉన్నారు. అప్పుడు స్త్రీల గొడవ జరుగుతుంది. ఇక్కడ నేను ఇంట్లో ఉన్నా, బయటికి వచ్చాను. బయటికి రాగానే ఏంటండి అన్న. ఏమండి మా ఊళ్ళన్నీ అన్న. నేను బాగా గడ్డం వేసుకుని ఉన్నాగా, చెప్పులు ఎత్తుకుంటున్నా ఇలా బయట. వాళ్ళు కొడతాను కర్ర ఎత్తుకుంటున్నాడని ఎత్తులో పరుగొడుతున్నారు. ఇదేంటి వీళ్ళు పరిగెడుతున్నారు? చెప్పులు వేసుకుని గుమ్మం దగ్గర వచ్చి ఏంటమ్మా అక్కడి నుంచి ఉన్నారంటే, ఏమండి సారీ అండి. సారీయా? ఏంటి సారీ అండి? మీరు కొడతానికి కాదమ్మా, చెప్పులు ఎత్తుకుంటున్నాడు అక్కడెక్కడో ఉన్న. మరి చెప్పబెట్టకుండా ఎవరైనా గాడిదలు ఓడదీసినా పశువులు ఓడదీసినా ఊరుకుంటారండి ఎవరన్నా? పక్క వాళ్ళు ఏమైనా చెప్పకుండా ఓడదీస్తే ఎవరైనా ఊరుకుంటారా? యేసు ప్రభువారు ముందుగానే జ్ఞానము కలిగిన వాడు. ఎవరిని అడిగితే అబ్బాయి వాళ్ళకేంటి సమాధానం చెప్పొస్తులు మొదలు ఓడదీసుకుంటాడని చెప్పాడా? పద్ధతిగా చెప్తున్నాడు. ఎవరైనా అడుగుతారేమో, మన అనుమతి లేకుండా మనం తీసుకుని రాకూడదు. కాబట్టి అడిగితే ప్రభుకు కావాల్సి ఉన్నదని చెప్పి తీసుకురండి, చెప్పకోకుండా మీరు తీసుకుని రావద్దు అని చెప్పాడు. నిజంగా ఈయన అన్నట్లుగానే అక్కడ చెప్పబడింది. వారు అడిగారు, అడిగిన దానికి ప్రభుకు కావలసి ఉన్నది వారు తీసుకుని వస్తూ ఉన్నారు. తీసుకుని వస్తూ ఉండగా యేసు ప్రభువారు ఎప్పుడైతే గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేమునికి వస్తూ ఉన్నాడో, అటువంటి సమయంలో అక్కడ రాయబడి ఉన్నది, 7వ వచనం ఉన్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చొని ఉండెను. శిష్యులు గాడిదను దేని తోలుకొచ్చారండి? ఇంకా గాడిద పిల్లను తోలుకొని వచ్చారు. రాగానే దాని మీద ఏ వేశారంట? బట్టలు వేశారు. యేసు ప్రభువారు ఆ బట్టల మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. 8వ వచనం ఉన్నది, జన సమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములు ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, హల్లెలూయా. జయము అనగా మూల భాషలో ఏంటిదట? కింద రాయబడి ఉన్నది ఆఖరిలో హోసన్నా. వారందరూ కూడా హోసన్నా జయము అంటూ పాడుతూ ఉన్నారు. వారందరూ కూడా ఈ పాట పాడుతూ దావీదు కుమారునికి జయము, ఆయన స్తుతింపబడును గాక అని చెప్పబడుతున్నది. యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద ప్రయాణం చేస్తున్నారు. జన సమూహము శిష్యులందరూ కూడా ఆనందము, ఇదిగో యేసు ప్రభువారు యెరూషలేమునకు వస్తున్నాడు, హల్లెలూయా. యేసు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నాడు, ఆయన మా మధ్యకి రాబోతున్నాడు అని గ్రహించిన వారు ఆనందముతో గాడిదకు ఘనతనిస్తున్నారు. గాడిద మీద కూర్చున్న యేసు ప్రభువారు కూడా ఘనత కలుగుతున్నది. గాడిదని కింద నడిపేయట్లేదండి, చెట్టు కొమ్మలేశారంట. దారి పొడుగున వాటిని పరిచారు. అనేకులైతే ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా ఏం చేశారు? దారి పొడుగున పరిచేశారు. గాడిద ఎక్కడ నడవకూడదు చెప్పండి? ఎక్కడ నడవకూడదు? రోడ్డు మీద నడవకూడదు. బట్టల మీద కానీ చెట్టు కొమ్మల మీద కానీ నడవాలి. అప్పటి వరకు ఆ గాడిద ఎక్కడుంది చెప్పండి? కట్టబడి ఉన్నది. ఆ గాడిదకి రోజు యజమానుడు దాని కాళ్ళ కింద బట్టలేసి కొమ్మలేసి నుంచామ దీనికి మీద అన్నాడా? ఏమన్నాడు? దాన్ని ఏదో మూల కట్టేశాడు.
దానికి ఏమాత్రం ఘనత లేదు అప్పటి వరకు. యజమానుడు దానిని ఏమాత్రం కూడా గౌరవంగా నడిపించింది లేదు. తన అవసరాలు కొరతై, తన పనుల నిమిత్తమై ఆ గాడిదను వినియోగించుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే గాడిదకు విడుదల చేయబడిందో, ఎప్పుడైతే గాడిదకు విడుదల వచ్చిందో, ఆనాటి దినం నుంచి కూడా ఆ గాడిద ఆ రోజు అంతా కూడా కింద నడవకుండా ప్రజలందరూ బట్టలు, చెట్టు కొమ్మలు అన్నీ వేసి దాని మీద నడిపిస్తున్నారంట. విడుదల వస్తేనే అండి గాడిద నడిచేది. విడుదల రాకపోతే ఎక్కడ నడుస్తుంది? దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సావిడిలో కడేస్తారు. అది విడుదల వచ్చింది కాబట్టి యేసు ప్రభువారు గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. యేసు ప్రభువారు యెరూషలేమునకు వస్తున్నాడు మా మధ్యకు. ఆయన ఎప్పుడైతే మా మధ్యకి వస్తున్నాడు గ్రహించారో ప్రజలందరూ కూడా వేల కొలదిగా వచ్చేసారు. చిన్న పిల్లలతో సహితము వచ్చి వారందరూ కూడా తమ బట్టలు, చెట్టు కొమ్మలన్నిటిని కూడా వేసి గాడిదను పొరపాటుని కూడా కిందకి నడిపించకుండా దాని మీద నడిపిస్తున్నారు. అది నడుచుకుంటూ వెళుతున్నది. అప్పటి వరకు ఆ గాడిద మురికిలో పెరిగి ఉండవచ్చు. ఆ గాడిద పరిస్థితి దయనీయంగా ఉండవచ్చు. ఎవడు నెత్తి మీద ఎక్కించుకుంటాడని గాడిదని ఎక్కడ దాన్ని ఏడోసాట కట్టేస్తాడు. ఏ గొర్రెల్లో మేకల్లో చూసుకుంటే జాగ్రత్తగా చూసుకుంటారా? దానికి ఏదో వాడు వాడేస్తారు, గడ్డో లేకపోతే మేతో. కానీ అప్పటి వరకు తన జీవితము వస్త్రాల మీద నడుస్తుంది, చెట్టు కొమ్మల మీద నడుస్తుంది అని ఎవరు యజమానుడు కూడా అనుకొని ఉండడు. అది ఎప్పుడు కట్టబడి ఉన్నది ఒక చోట, ప్రజల మధ్యకి విడిచిపెట్టేవాడు కాదు. గాడిదని ఎప్పుడు కూడా ప్రజల మధ్యకి వారికైనా వదిలివేసేవాడు కాదు. ఎప్పుడైతే విడుదల వచ్చినదో గాడిద జీవితం మార్చబడింది. ఒక మంచి స్థితిలో ఉండి వస్త్రాల మీద నడుస్తున్నదంట. ఒక మంచి స్థితిలో ఉండి చెట్టు కొమ్మల మీద నడుస్తున్నది. ఆ గాడిద ప్రజలందరి మధ్యలో ఘనముగా వెళుతూ ఉండగా ప్రజలందరూ కూడా హోసన్నా జయమే అంటున్నారు. హల్లెలూయా. వారందరు గట్టిగా పాడుతున్నారు. బాలురు సహితము స్తుతిస్తున్నారు. సహితం అందరూ కూడా ఆనందిస్తున్నారు. ఇదిగో యేసు ప్రభువారు వస్తున్నాడు. గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ప్రయాణం చేస్తూ మా మధ్యకి వస్తున్నారని గమనించగా అందరూ ఆ మాటలు బట్టి సంతోషిస్తున్నట్లు ఇక్కడ కనబడుతున్నది. ఒక ఆయన దగ్గర ఒక ముసలి గాడిద ఉందంట. అది ముసలిదైపోయింది. తోలుకెళ్తూ ఉండగా ఒకసారి నీళ్ళ లేని బావిలో పడిపోయింది. యజమానుడు అనుకున్నాడు ముసలిదైపోయింది కదా, మళ్ళీ దాన్ని తీయటానికి 10 మంది జనాలు పోగు చేసుకొచ్చి దాన్ని పైకి లాగటం ఎందుకు, లాగినది నడవదు, ఏదో ఇరిగిపోయి ఉంటుంది అనుకుని వదిలేశాడు. వదిలేసినప్పుడు ఆ ఊరిలో ప్రజలు వెళుతూ వస్తూ ఉండగా దాంట్లో మట్టి గట్టేస్తున్నారు. ఎందుకు? దాన్ని సమాధి చేసేయటానికి. అందరూ కూడా తలకు ఆ దారినితో గడ్డబాడేస్తున్నారు, ఈ దారితో గడ్డబాడేస్తున్నారు. ఇలా యజమానుడు కూడా దాని మీద మట్టి వేస్తూ ఉన్నాడు. అది వేస్తూ ఉండగా నిదానముగా పైకి వస్తూ ఉన్నదంట. కాళ్ళన్నీ పైకి లేపుకుంటూ మట్టిని తొక్కుకుంటూ పైకి వస్తూ ఉన్నది. పైకి వచ్చింది. వెంటనే దానికి విడుదల వచ్చింది. అప్పటి వరకు ముసలి గాడిద పనికిరాదు అనుకున్నాడు. వెంటనే గాడిద పైకి వచ్చినప్పుడు యజమానుడు అక్కడే ఉన్నాడు. నేను నీ దానినైనా మొదలుకొని నాతో చాకిరి చేయిస్తూనే ఉన్నావుగా, బట్టలన్నీ మీద పడేస్తూనే ఉన్నావుగా, ఉతికిన తర్వాత తడి బట్టలన్నీ మీద పడేస్తూనే ఉన్నావుగా, ఎంత భారం మోస్తున్నావుగా, ఇంతగా ఎప్పుడు నీకు అన్యాయం చేయలేదుగా, ముసలి దాన్ని అయినాను లేకపోతే ఏది అయినాను నేను నీకు ఉపయోగపడుతూనే ఉన్నాగా, అయినా నువ్వు తీసుకుని వెళ్ళి నేను పడిపోయా కాడదాన్ని దానిలో నీళ్లు లేని బావిలో నేను వదిలేస్తావా? అడ్డగాడిదని ఒక తనుదనిందంట అన్ని. దేవుని మాటలు వింటున్న మనము మన జీవితంలో ఎవరికి పనికిరానిది దేవుడికి పనికి వస్తుందండి. ఎవరికి ఉపయోగం లేదు అనుకుంటారు, అదే దేవుడు వినియోగించుకుంటాడు. ఎక్కడో గ్రామంలో కట్టబడి ఉన్నది, ఆ గాడుల సంగతి మనకి ఎందుకులే అనుకున్నాడు. తన యజమానుడు కూడా ఊహించి ఉన్నాడు, నా గాడిదలకి ఎంత ఘనత వస్తుందని. ఎవరు కొన్ని ఉపయోగం లేనిదే, కానీ
దేవుడు తన ప్రయాణం కొరకు వినియోగించుకున్నాడు. ఎలాగంటే కింద నడవకోకుండా, కింద ప్రయాణం చేయకోకుండా, ఏమాత్రం కూడా గాడిద కాలుకి మట్టి అంటుకోకుండా వస్త్రాలు చెట్టు కొమ్మలేసి దాన్ని నడిపిస్తూ ప్రజలందరూ కూడా గట్టిగా అరుస్తూ కేరింతలు కొడుతూ ఉన్నారు. హల్లెలూయా! ఎవరు వచ్చారంటే యేసు ప్రభువారు వస్తున్నాడు. ప్రవక్త మా మధ్యకి వస్తూ ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంటే సాత్వికుడై, దీనుడై ప్రజల మధ్యకి ఆయన రాబోతూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో అందరూ కూడా ఈ మాటలు బట్టి వారందరూ ఆలోచించుకుంటూ, ప్రజలందరూ సంతోషించుకుంటూ, ఆయనకే స్తుతి కలుగునుగాక, ఆయనకే సర్వోన్నతమైన స్థలములలో జయము అని చెప్పి ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇంకా 10వ వచనంలోకి వద్దాం. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతకి ఈయన ఎవరో అని కలవరపడుతున్నారు. ప్రజలందరూ అరుస్తూ ఉండగా, ప్రజలందరూ గట్టి గట్టికి కేకలు పెడుతూ ఉండగా, ఈయన ఎవరో ఏంటో, ఇటుకుండా ఎందుకు ప్రయాణం చేస్తున్నాడో, ప్రజలందరూ ఎందుకు అరుస్తున్నారో వారికి తెలియక యెరూషలేములో వారు కుసకుసలాడుకుంటూ, అబ్బాయి ఎవరు వచ్చాడు, గాడిద మీద ప్రయాణం చేస్తూ ఉండగా ఆ పక్కనున్న ప్రజలందరూ కూడా స్తుతి కలుగును గాక అంటున్నారు. కొంతమంది జయము కలుగును గాక అంటున్నారు. కొంతమంది హోసన్నా అని చెప్పి వారందరూ పాటలు పాడుతున్నారు. ఈ ఎవరో అని చెప్పి వారందరూ కూడా అనుకుంటున్నప్పుడు వారికి తెలపబడిన మాట ఏంటిదంటే 11వ వచనం ఉన్నది, జన సమూహము గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు, హల్లెలూయా, గాడిద మీద వచ్చింది ఎవరంట? ప్రవక్త అయిన యేసు. ఆయన వచ్చాడు. వారికి తెలియలా ఎవరు గనులో లేకపోతే ధనవంతులో అయితే ఏ గుర్రాల మీదో, ఒంటెల మీదో, రథాల మీదో రావాలి. ఈయన గాడిద మీద వస్తుంటే ప్రజలందరూ ఏంటి కేరింతలు కొడుతున్నారు, ప్రజలందరూ ఏంటి స్తుతిస్తున్నారు, ప్రజలు జయము అంటున్నారు, సర్వోన్నతమైన స్థలములలో జయం అంటున్నారు. మరి గొప్పవాడైతే గుర్రాల మీద రావాలి, కానీ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు ఎందుకు? ఆయన సాత్వికుడు. అందరు బట్టి నిదానమైన జీవితమును ప్రజలకు తెలియపరచడానికి, సాత్వికమైన జీవితము కలిగి ఉన్నాం అని చెప్పడానికి యేసు ప్రభువారు ఆ గాడిద పిల్ల మీదకి వచ్చి ప్రజలందరి మధ్యన తాను ప్రయాణం చేస్తూ యెరూషలేమునకు వచ్చాడు. హల్లెలూయా! ప్రయాణం చేస్తూ తన ప్రయాణమును ముందుకు కొనసాగిస్తున్నాడు. ప్రజలందరూ కూడా దేవుని బట్టి, యేసు ప్రభువారిని బట్టి సంతోషిస్తున్నాడు. ఆయన ప్రవక్త అని చెప్తూ ఉన్నారు. అక్కడున్న జన సమూహం అంతా కూడా గొప్పగా కేకలు వేస్తున్నారు. ఎందుకంటే యేసు యెరూషలేమునికి వెళుతున్నాడు, అనగా దేవాలయానికి వెళుతున్నాడు. ఆ కింద రాయబడినది, యేసు ప్రభువారు యెరూషలేమును కనుక దేవాలయానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్న వారందరినీ కూడా చెదరగొట్టారంట. వారు ఎక్కడికి వెళుతూ ఉండగా అరుస్తున్నారు? యెరూషలేమునకు, అలాగే దేవాలయానికి వెళుతున్నప్పుడు వారందరూ గట్టిగా కేకలు పెడుతున్నారు. వారు ఏమైనా ఊరు వెళ్తున్నారా, లేకపోతే ఏదైనా పేరంటానికి వెళుతున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? దేవాలయమునికి, యెరూషలేమునకు. అది తన తండ్రి ఇల్లు అయి ఉన్నదంట. అక్కడికి వెళుతున్నప్పుడు వీరందరూ సంతోషముతోను, ఆనందముతోను, కొన్నిసార్లు ఈ ప్రజలందరూ కూడా దేవుడు స్తుతింపబడును గాక అని వారు పెద్ద పెద్దగా అరుస్తూ కీర్తిస్తూ దేవునిని మహిమపరుస్తున్నారు. మనము దేవాలయానికి పోతున్నప్పుడు ఎలా వస్తాం? మొత్తం పోయిందండి, ఏమీ లేదు. మాకు ముఖంలోనే నవ్వు ఉండదు అనుకోండి. మనం ఎక్కడికి పోతున్నాం? నరకానికి పోతున్నామా? పాతాళానికి పోతున్నావా? లేకపోతే నేను ఉరేసి చంపేయటానికి నువ్వేనా ఉరి శిక్షకు పోతున్నావా? ఉరి కంబ ఎక్కుతున్నావా? ఎక్కడికి పోతున్నావు? దేవాలయానికి. వీరందరూ యేసు ప్రభువారితో పాటు దేవాలయానికి పోతున్నప్పుడు వారందరూ ఏ విధంగా ఉన్నారంట? సర్వోన్నతమైన స్థలములలో యేసుకే జయమంటున్నారు. వారందరూ ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అంటున్నారు. వారు దేవాలయానికి వెళుతున్నప్పుడు వారందరూ తమ నోటితో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. తమ నోటితో దేవునికి అందరూ జయములు కొడుతూ ఉన్నారు. వారందరూ కూడా ఇదిగో యేసు ప్రభువారు వస్తున్నారు, ఆయన యెరూషలేమునకు వెళుతున్నాడు, అనగా దేవాలయంలో అడుగు పెట్టబోతున్నాడని గ్రహించిన ప్రజలందరూ కూడా
వారు సంతోషిస్తున్నారంట. మనము దేవాలయానికి వెళుతున్నప్పుడు ఒకటే మనం గమనించాలి, మేము దేవుని యొద్దకు సమీపిస్తున్నాము, దేవుని యొద్దకు వెళుతున్నాము, దేవుని పాదాల చెంతకి వెళుతున్నాము, మా మొరలు ఆయనకి వినిపిస్తాము, మా జీవితంలో దేవుడు కనికరించి దీవించబోతున్నాడు. ఇటువంటి నమ్మకంతోనూ విశ్వాసంతో ఉండాలి. వెళ్ళేటప్పుడు ఎగురుకుంటూ పోతామండి, వచ్చేటప్పుడేమో ఇక వర్ణించలేము అనుకోండివా ఆ మొగ కవలికలను. వచ్చేటప్పుడు ఎలాగ రావాలి మనం దేవుడి సన్నిధికి? ఈ ప్రజలు ఆయనతో పాటు ఎలా వెళుతున్నారు? సంతోషముగా వెళుతున్నారు. దారే పోయేవాడు ఎవరు అటు పక్కన ఇటు పక్కన కూర్చున్న ఇలా మందిరానికి పోతున్నారు, ఎక్కడికైనా పోతున్నారా? మొఖాలు ఏలాడేసుకుంటే పోతున్నారు. దేవుని మందిరానికి వెళుతున్నాం, మనం సంతోషంతో ఉండాలి. ఆయన ఎవరయ్యా అంటే సృష్టికర్త, భూమికి ఆకాశములు సృజించిన వాడు ఆయనే. ఆయన దగ్గరికి పోతున్నప్పుడు మన మొఖాలు ఎంత కడబెట్టాలి? నువ్వు మనుషుల యొద్దకు పోతున్నావో, లేకపోతే వారి సహాయం అడగటానికి వెళ్తున్నావో, లేకపోతే ఏదైనా దేని కొరకైనా మనం వెళుతున్నప్పుడు వారు సహాయం చేస్తారో లేదో అనుకోవచ్చు. ఈ సృష్టికి మొత్తము, ఈ భూమికి, ఆకాశానికి, పాతాళానికి, నరకానికి, సమస్తము, మరణము, జీవము ఆయన వశంలో ఉన్న దేవుని యొద్దకు వెళుతున్నాం. మనం ఎలా ఉండాలి? సంతోషముతోనూ ఆనందముతోనూ నేను దేవుని యొద్దకు పొందుకోవడానికి, దేవుని యొద్దకు వెళ్ళి అడగటానికి, దేవుని యొద్దని సంపాదించుకోవడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మాటలు వినటానికి నేను వేగిరపడుతూ వెళుతున్నట్లుగా ఉండాలి. యేసు ప్రభువారు తనతో పాటు ఉన్న శిష్యులందరూ కూడా ఇదే విధంగా ఆనందిస్తూ, వారందరూ సంతోషిస్తూ, ఈ శిష్యులు, పిల్లలు అందరూ కూడా కేరింతలు కొడుతూ వారందరూ తమ నోటితో దేవునికి జయము కలుగునుగాక అంటున్నారు. హల్లెలూయా. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. లోకా రాసిన సువార్త 19వ అధ్యాయము. లోకా రాసిన సువార్త 19వ అధ్యాయము. పద్దెనిమిదవ అధ్యాయం రండి, అక్కడ కనబడుతుంది. లోకా రాసిన సువార్త 19వ అధ్యాయము 38, 39 వచనాలు చదవండి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు, నీ శిష్యులను గద్దింపుము. ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఓరకుండిన ఎడలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ కొంతమంది పరిసయ్యులందరూ వచ్చి యేసు ప్రభువారితో అంటున్నారు, ఏమిటిదయ్యా కేకలేంటి, అరుపులేంటి? వారందరూ కూడా గోల చేస్తుంటే వారిని గద్దించమని చెప్పవేంటి, నువ్వు వారిని ఊరకొండమని చెప్పవేంటి అంటే వీరికి కలగలేని ఘనత ఆయనకు కలుగుతుందని వీళ్ళ బాధ. పొగిడితే పరిసయ్యులని పొగడాలి, కీర్తిస్తే పరిసయ్యులని కీర్తించాలి, వారికి మహిమ కలగాలి. కానీ ఇక్కడ వాళ్ళకి కలగట్ల, యేసు ప్రభువారు కలుగుతుంది. అందరు బట్టి ఏంటిదయ్యా వారికి బాధ ఏంటి? ఆ శిష్యులకి, ప్రజలకు చెప్పరాదా వారిని ఊరకొండమని? యేసు ప్రభువారు అంటున్నారు, వీరు కేక పెట్టకపోతే, వీళ్ళు అరవకపోతే ఏమి అరుస్తాయంట? ఈ రాళ్ళు కేకలు వేయనని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ మాటను బట్టి వారు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. ఎందుకంటే వీరు చేస్తుంది ఏంటంటే ఆయనకి స్తుతి కలుగునుగాక అంటున్నారు, దేవునికి జయము కలుగునుగాక అని మాట్లాడుతున్నారు. వారేం నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడలేదుగా, నోటితో వారేమి కూడా అనకూడని మాటలు వారు ఏమి మాట్లాడతలేదుగా. సమస్తము కూడా దేవునికి నచ్చిన విధముగానే ఆయనకి మహిమ కలుగునట్లుగా మాట్లాడుతున్నారు. మన జీవితంలో నేర్చుకోవాల్సినది, దేవుని యొద్ద ఉన్నప్పుడు మనము ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లయితే
దేవునిని మహిమపరుస్తున్నట్లయితే అప్పుడే మనను బట్టి ఆయనకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఈ ప్రజలు స్తుతిస్తున్నప్పుడు వీరందరూ వచ్చి బోధకుని యేసు ప్రభువారిని ఏదో ఇబ్బంది పెట్టాలని వారందరూ మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ప్రార్థన జరిగిందనుకోండి, ప్రార్థన జరుగుతున్నప్పుడు ఏ బాక్స్లో లేకపోతే ఏ మైక్లో పెట్టుకున్నాడు, ఆ పక్కనోడు ఈ పక్కనోడు గాలు లేనోడు కూడా వచ్చేస్తాడు. ఏంటి గాలు ఏంటి మైకులు ఏంటి, చెవ్వంపటి బాక్స్ పెట్టారనుకోండి, వాళ్ళు వినటానికి అంత వినసొంపుగా ఉంటుందండి. మన ప్రార్థన, మన భక్తి అన్యుల జీవితంలో, అన్యుల ప్రజల మధ్యన ఎలాగున్నదంట, వికిలితనంగాను లేకపోతే నచ్చని విధముగాను గోలగాను ఇవన్నీ వారికి ఉంటాయి. కానీ వారు చేస్తున్న భక్తి మాత్రము వారికి వినటానికి ఎంత వినసొంపుగా ఉంటాయో. ఇక్కడ కూడా వీరికి ఎదే నచ్చట్లా. యేసు ప్రభువారికి జయమని వారిని జయము కొట్టమనలేదుగా. ఆయన శిష్యులందరూ కలిసి ఆయన కీర్తిస్తున్నారు. మీకేమైంది? ఆయనతో పాటు వస్తున్న ప్రజలందరూ వస్త్రాలు వేసి చెట్టు కొమ్మలేసి దావీదు కుమారునికి జయమంటున్నారు. మీకేమైంది? వాళ్ళు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదుగా, వాళ్ళు మీ గురించి ఏమి తప్పుగా మాట్లాడలేదుగా. పరిసయ్యులు వచ్చన్నావు, వారు వారక మండమని చెప్పు, వారు ఎందరించి అరుస్తున్నారు, నీ శిష్యులకు చెప్పు గోల చేయవద్దని. యేసు ప్రభువారు తెలివిగా అంటున్నారు. వాళ్ళు కేకలు పెట్టిపోతే రాళ్ళు అరుస్తాయ్యా. రాళ్ళని రొట్టెలుగా చేసిన దేవుడు వాటికి స్వరముని ఇవ్వలేడా, వాటికి మాటను ఇవ్వలేడా? అందరు బట్టి ఆయన అంటున్నారు రాళ్ళు అరుస్తాయి. మన జీవితంలో నేర్చుకోవాల్సింది యేసు ప్రభువారిని కీర్తించనీయకుండా, గణపరచనీయకోకుండా, స్తుతి చెల్లించనీయకుండా పరిసయ్యులైన వారు అపవాదికి సంబంధించిన వారు ఆపివేయాలనుకున్నారు. కానీ వారి తరము కాలేదు. గాడిద మీద ప్రయాణం చేస్తున్న యేసు ప్రభువారికి ఘనత కలిగినది. హల్లెలూయా. వారందరూ కీర్తిస్తూ ఉన్నారు, వారందరూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ గాడిద వెంట ప్రయాణం చేస్తూ ప్రజలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ప్రవక్త అయిన యేసు మా మధ్యకి వస్తున్నాడు. దేవుని మాటలు విన్న మన జీవితం నేర్చుకోవాల్సినది, మనము ఆయన వారమై ఉన్నాము. యేసు ప్రభు వారికి వారసులుగా ఉన్న మన జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు మన ప్రజలను చూస్తే, వారిని చూస్తే, వీరిని చూస్తే కాదు, కానీ మనందరము కూడా దేవాలయానికి వెళుతున్నప్పుడు, దేవాలయంలో మనం అడుగు పెడుతున్నప్పుడు మన జీవితంలో సంతోషముతోను ఆనందముతోను దేవునిని స్తుతించుకుంటూ ఆయన సన్నిధిలో మనం అడుగుపెట్టినట్లయితే నిజంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, అనేక మేలులతో నింపుతాడు. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద ఎక్కి సాత్వికుడై ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క ప్రయాణం కొనసాగించబడుతూ ఉన్నది. ఎక్కడికి వెళుతున్నాడు? దేవాలయానికి. యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద ఎక్కి ఎక్కడికి వెళుతున్నాడు? యెరూషలేమునికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అనేక మంది ప్రవక్తలు ప్రవచించినట్లుగా, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రతి ప్రవచనము యేసు ప్రభు వారి కాలంలో నెరవేర్చబడుతూ ఉన్నది. ప్రజలందరూ కలిసి యేసుని కీర్తిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు. వారందరూ కూడా సర్వోన్నతమైన స్థలంలో దేవునికే జయమంటూ కోరుకుంటూ ఉన్నారు. అపవాది వారి జీవితాలు నోరు మోయించాలని చూడవచ్చు, అపవాది ఏమాత్రం వారిని అరవనీయకుండా చూడాలని చూడవచ్చు. కానీ అక్కడ ఉన్నది ఎవరంటే సృష్టికర్త అయిన యేసు ఉన్నాడు. అక్కడ
పరిసయ్యుల వల్ల కాలేదు. ప్రజలందరూ కూడా ఇంకా మిక్కిలిగా కీర్తిస్తున్నారు, ఆయనకి జయము కలగాలంటున్నారు. ఎందుకంటే సాత్వికుడై గాడిద పిల్ల మీద ప్రయాణం చేస్తున్నాడు. గాడిద బంధకములు తెంచబడ్డాయండి. గాడిద పిల్లకు బంధకములన్నీ కూడా ఓడిపోతా ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ఆజ్ఞాపించాడో అది ప్రజల మధ్యకి వస్తున్నది, యేసు దగ్గరికి వస్తున్నది. ప్రతి బంధకములు త్రెంచబడ్డాయి, ప్రతి సంఖ్యలు త్రెంచబడ్డాయి. ప్రకృతి చీకటి జీవితము తొలగించబడినది, ప్రతి అంధకార జీవితము తొలగించబడినది. దాసత్వమని కాడి కింద నుంచి అవి వాటికి విముక్తి కలిగినది. బానిస బ్రతుకు నుంచి వాటికి విడుదల కలిగినది. శ్రేష్టమైన జీవితంలోకి వస్తున్నాయి, విలువైన జీవితంలోకి వస్తున్నాయి, రాజ్య మార్గంలో నడవటానికి వస్తున్నాయి, వస్త్రాల మీద నడవటానికి వస్తున్నాయి, యేసు ప్రభువుని మోసుకుని వెళ్ళటానికి వస్తున్నాయి, యేసు ప్రభు వారితో కలిసి యెరూషలేమునకు వెళ్ళటానికి వస్తున్నాయి. దేవుని ద్వారా వాటికి అట్టి ఘనత కలిగినదంట. దేవుని ద్వారా వాటికి విడుదల వచ్చినది. నీ జీవితంలో కూడా ప్రభువా వాటన్నిటికంటే మేము శ్రేష్ఠులం అన్నావు కదా, వాటన్నిటికంటే మీ విలువ కలవారం అన్నావు కదా ప్రభువా. మా జీవితాల్లో బంధకములు కానీ సంఖ్యలు కానీ మీ నామములో త్రెంచివేయబడాలి ప్రభువా. మీ నామములో మాకు విడుదల కలగాలి ప్రభువా. నీ మాట ద్వారా గాడిద పిల్లకు విడుదల కలిగినది. దాని మీద ప్రయాణం చేస్తూ ఉన్నావు ప్రభుని మనం అడుగుతూ, ఆయన దగ్గర మన జీవితములు విడుదల పొందుకొని మన జీవితంలో రాజ్య మార్గంలో నడుస్తూ ఎవరికి లేని ఘనతను తన పిల్లల మీద మనకి ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరికి లేని గౌరవము దేవుడు మనకి కలిగించాలని చూస్తున్నాడు. నీవు కూడా అదే విధంగా దేవుని దగ్గర ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు గాడిదను విడుదల చేయునట్లుగా మన జీవితంలో కట్టబడినవన్నీ కట్టులను ఆయన త్రెంపివేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన ప్రతి మాటలు మనందరి జీవితాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా, ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు వాక్యము ఫలించినట్లుగా ప్రార్థన చేయండి.